రెడ్డి గారి 77వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇవాళ సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. అలాగే పోలీస్ ఐలాండ్ లో ఉన్న రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గర పేదలకి చీరల పంపిణీలు జరగడం జరిగింది. అలాగే మార్కెట్ యార్డ్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గర మళ్ళీ కొంతమంది పేదలకి చీరలు పంచులు ఇవి కూడా దానం చేయటం, వాళ్ళకి సమర్పించడం జరిగింది. అలాగే వస్త్రదానం చేయటం జరిగింది. అలాగే ఇవాళ పడాల్లో ఉన్న వృద్ధాశ్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఇక్కడ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ కూడా అన్నదానం చేయటం జరిగింది. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ రాష్ట్రంలో ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఇవాళ పేదవాళ్ళకి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇవాళ వైద్యం చేసుకునే సదుపాయం కల్పించినటువంటి మహనీయుడు మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో ఈ ప్రాంతంలో ఉన్న పంటలన్నింటినీ కూడా మంచిగా పండించే విధంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసినటువంటి మహానుభావుడు అపర భగీరథుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైర్ల మీద బట్టలారేసుకోవచ్చు అంటే అది ఎంత సాధ్యం అవుతుందో చూపించినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ఉచిత విద్య ఇవ్వబట్టే ఈ ప్రాంతం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న మెట్ట ప్రాంతం కానీ ఈ చుట్టుపక్కల భూములు కానీ 60,000 నుంచి ఇవాళ 70 లక్షలకు పెరిగిందంటే అది రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఒక మంచి ఆలోచన అని మనందరం మర్చిపోకూడదు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి ఇవాళ ఎంతో మంది పేద విద్యార్థుల్ని ఎంబీబీఎస్లుగా ఇంజనీర్లుగా ఇవాళ వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణత చెంది ఇవాళ ఇతర దేశాల్లో కూడా ఉండే విధంగా చేసినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాడు అడుగులు వేశారు, నేను ఇంకా 10 అడుగులు ముందుకేయాలని ఎంతో జనరంజకమైనటువంటి పథకాలని నవరత్నాల ద్వారాగా ప్రజల గుండెల్లో ఇవాళ ఉండటం జరిగింది. ఇవాళ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం పెట్టారో దాన్ని ఇంకా బలోపేతం చేసే విధంగా ఇవాళ ప్రతి పేదవాడికి 25 లక్షల రూపాయల కార్డు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇవాళ వైద్యం చేసుకునే విధంగా సదుపాయం కలిగించినటువంటి ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ అలాగే రైతు నేస్తం కానీ అలాగే అమ్మఒడి కానీ ఇవాళ పేద విద్యార్థులకి మంచి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కానీ తండ్రి కన్నా 10 అడుగులు ముందుకి తనయుడు వెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల ఇవాళ పేద ప్రజల్లో ఆదరణ పెరిగిపోయి మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కావాలని ఇవాళ ప్రజలందరూ ముక్తమందరంతో కోరుకోవటం జరుగుతుంది.